గారు కాలర్ ఉన్నట్టున్నారు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. శైలజ గారు ఎవరి గురించి అడుగుదాం అనుకుంటున్నారు గురుగారితో? మా వారి గురించి అండి. ఓకే అండి, మీ వారి గారి పేరు? పి నవీన్ కుమార్ అండి. పి నవీన్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977 4వ నెల 17వ తారీఖు. ఓకే అండి. జన్మ ఏ సమయంలో పుట్టారండి? సమయము మబ్బుల 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఏ దినము అనేది తెలీదు. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీలో. ఓకే అండి, మీ సమస్య గురుగారితో చెప్పండి, గురుగారు పరిష్కారం చెప్తారు. గురుగారు. అమ్మా నమస్కారం గురుగారు. అమ్మ ఆశీర్వచనం తల్లి. మీరు డేట్ ఎప్పుడు అన్నారమ్మా అతనిది? 1977 17వ తారీఖు 4వ నెల. 17వ తారీఖు కదా, ఏప్రిల్. ఆయనది నక్షత్రము అవి ఇవి ఏమీ తెలియదు నాకు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం కావాలమ్మా ఆయన గురించి మీకు? ఆయన అంటే కష్టపడాడు, ఎక్కువ కష్టపడినది ఫలితం ఉండదు. వీటి వల్ల మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఓకే, అంటే అమ్మా రేవతి నక్షత్రము మీనరాశి అయింది. లగ్నము అవునమ్మా, రేవతి నక్షత్రము మీనరాశి, లగ్నము కూడా మీన లగ్నమే. ఈయన ఎలా ఉంటాడు అంటే కొంచెం వాదించడం ఎక్కువగా ఉంటుంది. వాదించడం మొదలు పెడితే ఒక పట్టాన వదిలిపెట్టడు, వాదిస్తాడు. కానీ లగ్నంలో శుక్రుడు ఉన్నాడమ్మా, తర్వాత చంద్రుడు కూడా ఉన్నాడు. ఈయనకు మీకు సమస్య ఏమొస్తుంది అంటే ఇక్కడ కుజుడు 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కుంభములో. ఇప్పుడు ఏళ్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది ఈయనకు. 1 సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు బాగా. ఏళ్నాటి శని ప్రభావం అనేది ఉందమ్మా. ఈయన గురించి మీరు ఏం చేస్తారంటే, మీరు చేయాల్సింది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారము 16 తుమలపాకులు 16 ఒక్కలు ఇచ్చి ఈయన పేరుతో దండం పెట్టుకోండి అమ్మా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు సింధూరం తెచ్చి ఆయనకు పెట్టండి. ఒకవేళ ఆయన నేను పెట్టుకోను అన్నాడు అనుకోండి, ఆ సింధూరం మీరు పెట్టుకోండి తెచ్చి, మేలు జరుగుతుంది ఆయనకు. ఇలా ఒక 5 వారాలు 7 వారాలు చెయ్యండి అమ్మా. సరే పంతులు గారు, తప్పకుండా మేలు జరుగుతుందమ్మా. ఆ పని చేయండి. నమస్కారం. మంచిది.